నేను డాక్టర్ రాగిని జాతా ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాము. ప్రీ ప్రెగ్నెన్సీ బ్లడ్ టెస్ట్ ఏవేవి అవసరమో అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, మ్యారేజ్ అయ్యాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నట్లయితే ఇంపార్టెంట్గా మనం ప్రీ ప్రెగ్నెన్సీ ఫుడ్స్ ఏవేవి తీసుకోవాలో, టాబ్లెట్స్ ఏవి తీసుకోవాలో అనేది ఆల్రెడీ చూసాము. టెస్ట్లు ఏం అవసరం అవుతుంది అనేది చూసుకుందాం. బోత్ హస్బెండ్ అండ్ వైఫ్కి నార్మల్ రొటీన్ చెకప్లో వాళ్ళ ఫస్ట్ థింగ్ వెయిట్ అనేది సరిగ్గా ఉందా లేదా అని వాళ్ళు చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్, బ్లడ్ టెస్ట్కి వచ్చేసరికి బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సెంట్ ఎట్లా ఉంది, థైరాయిడ్ ఎట్లా ఉంది, షుగర్ వాల్యూస్, ఇవి బేస్ లైన్ టెస్ట్లు అనమాట. కొద్దిగా ఇంపార్టెంట్ టెస్ట్లు ఇంకా అవసరమయ్యేటివి ఇన్ఫెక్షస్ స్టేటస్, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, విడిఆర్ఎల్, హెచ్సివి, ఇలాంటి ఇన్ఫెక్షన్ స్టేటస్ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. తర్వాత ఇవన్నీ నార్మల్గా ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్. ప్రెగ్నెన్సీ ప్లాన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1, 2, 3 ఇయర్స్కి కూడా ఇంకా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే వైఫ్కి కొన్ని రకమైన ఇంపార్టెంట్ స్పెషల్ టెస్ట్లు అనేవి చేయాల్సి వస్తుంది. వాటిలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏఎంహెచ్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉంది అనేది చూసుకుంటాం. ఏఎంహెచ్ హార్మోన్ మరీ లోగా ఉండకూడదు, మరీ హైగా ఉండకూడదు. మరీ లోగా ఉంటే వాళ్ళ ఎగ్ రిజర్వ్ తగ్గుతున్నట్లు తెలుస్తుంది అనమాట. మరీ హైగా ఉంటే వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ పీసీఓ ఛాన్సెస్ ఇవన్నీ ఉన్నట్లు తెలుస్తుంది. ఆప్టిమల్ ఏఎంహెచ్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్, చూసుకోవాల్సింది అవసరం. సెకండ్ థింగ్ ఏంటి అంటే విత్ ఏఎంహెచ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా నించోట్లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇంకా స్పెషల్ అయిన టెస్ట్లు అవి ఏంటంటే క్యారియోటైపింగ్, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. క్యారియోటైపింగ్లో మనకు తెలుస్తుంది ఏంటి అంటే ఏమైనా స్మాల్ వేరియేషన్స్ ఇన్ జెనెటిక్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల ఏదైనా ప్రెగ్నెన్సీ లాస్ అవుతుందా లేదంటే ప్రెగ్నెన్సీ నిల్చోట్లేదా అనేది తెలుస్తుంది. ఇంకా కొన్ని రకమైన టెస్ట్లు ఫీమేల్స్కి ఏముంటుంది అంటే స్కానింగ్లో ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది యూట్రస్ సైజ్ ఎట్లా ఉంది, యూట్రస్ 3D స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఇంకా ఎగ్ నంబర్స్ ఎట్లా ఉన్నాయనేసి. 3D అనేది చాలా చాలా ముఖ్యం ప్రెగ్నెన్సీ నిల్చోట్లేదు, ఎందుకంటే ఈ 3Dలో మనకి తెలుస్తుంది ఏదైనా అబ్నార్మల్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉందా, లైక్ 2 యూట్రస్ ఉందా లేదా పాలిప్స్ ఉన్నాయా, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. మేల్స్కి వచ్చేసి సెమెన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. అది 3 to 5 days ఆఫ్ అబ్స్టినెన్స్లో చేస్తాం. సెమెన్ అనాలిసిస్లో బేసిక్ పారామీటర్స్ నార్మల్ స్టడీ ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా సబ్ ఆప్టిమల్ స్టడీ ఉన్నా కూడా కొద్ది రకమైన ఫుడ్ చేంజెస్ వల్ల నార్మల్ తెచ్చుకొని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవి రొటీన్ టెస్ట్లు అనమాట టు ప్లాన్ ఫర్ అ నార్మల్ కపుల్ అండ్ అన్ ఇన్ఫర్టైల్ కపుల్. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.